వెల్కమ్ బ్యాక్ టు మోనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో నేను ఈ వీడియోలో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సన్టాన్ ఇప్పుడు ఉన్న ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరికి కామన్గా సన్టాన్ అనేది అవుతుంది. సో నాకు ఈ మధ్య నేను వాటర్ వరల్డ్కి అట్లా వెళ్ళాను. అక్కడ క్లోరిన్ వాటర్కి సో బాగా నాకు బాగా అర్థమవుతుంది. నేను బాగా ట్యాన్ అయ్యాను. సో నేను ఎప్పుడు నేను మోస్ట్లీ యూజ్ చేసేదంతా హోమ్ రెమెడీస్. మెయిన్ ఏమంటే బాత్ చేసి వచ్చి రాగానే ఫస్ట్ ఏదైనా బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటా ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ నేను ఎట్లా అంటే ఫుల్ బద్ధకం అనమాట. ఇంట్లో నాకు ఇట్లా పక్కనే ఉన్నా కూడా నేను యూజ్ చేయను. సో బ్లాక్ అయ్యేంత వరకు స్కిన్ పెట్టుకునేది, ఇలా హోమ్ రెమెడీస్ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటా. సో నేను ఎప్పుడు యూజ్ చేసేటి నాకు బాగా వర్క్ అవుతాయి అనమాట అవి. సో నాకు అవి వర్క్ అవుతాయి కాబట్టే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సన్టాన్ ఈజీగా ఇంట్లోనే మనం ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది. సో దానికి ఈజీ రెమెడీస్ నేను ఈజీగా అంటే ఇంత ఈజీ మనం ఇంట్లో న్యాచురల్ థింగ్స్తోనే ఇవి సన్టాన్ పోవటానికి మనం యూజ్ చేయొచ్చు అనమాట అవి. సో ఇప్పుడు నేను మీకు అవి ఏంటి అనేది నేను చూపించేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. స్క్రబ్బింగ్ కోసం ఫస్ట్ నేను వచ్చేసి 2 స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకున్నాను నేను ఇప్పుడు. అండ్ అందులో 1 స్పూన్ వచ్చేసి షుగర్ వేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేస్తున్నా. సో మనం వచ్చేసి ఇప్పుడు కాఫీ పౌడర్ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే షుగర్ యూజ్ చేసాము. సో ఇవి 3 వచ్చేసి కాఫీ పౌడర్ వచ్చేసి మనకి సన్టాన్ అనేది బాగా రిమూవ్ అవ్వడానికి వర్క్ అవుతుంది. అండ్ షుగర్ వచ్చేసి మనకి స్క్రబ్బింగ్ లాగా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఆయిల్ వచ్చేసి మనకి ఒక మాయిశ్చరైజర్ లాగా అప్లై చేస్తే ఎలా లుక్ వస్తుందో సో అలా మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఇవి 3 వాటితో ఫస్ట్ దీన్ని ఇప్పుడు మనం అప్లై చేసి కొద్దిగా స్క్రబ్బింగ్ లాగా చేయాలన్నమాట. లైట్గా, అది కూడా రఫ్గా, మనం ఎక్కువ ఫోర్స్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీంట్లో షుగర్ ఉంది కాబట్టి అండ్ అది స్క్రబ్బింగ్ లాగానే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేయాలి. సో ఫస్ట్ ఇలాంటిది ఒకటి వేసేసుకోండి. సో దీన్ని ఇప్పుడు నేను ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత యూజ్ చేసుకోండి. సో మోస్ట్లీ అందరికీ నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ వచ్చేసి మోస్ట్లీ అందరు వాష్రూమ్లో అయితే దీన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది నేను చూస్తున్నాను కదా కింద అంతా పడుతుంది. సో మళ్ళీ మీకు గలీజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంట్లో వాళ్ళు అర్చడము అట్లా ఉంటుంది. సో స్క్రబ్బింగ్కి అయితే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీకే అర్థమవుతుంది అనమాట ఇది ఎట్లా స్క్రబ్బింగ్ చేసేకి. ఒకసారి షుగర్ అట్లా అప్లై చేసి మీరు చూడండి. షుగర్ అండ్ దీంతోనే చాలా రెమెడీస్ కూడా ఉన్నాయి. టొమాటో అండ్ అది ఫేస్ బ్రైటనింగ్ వాటికి అట్లా. సో నేను ఇలాంటివి మా ఇంట్లో నేను చాలా యూజ్ చేస్తాను. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి మా మమ్మీ మాకు న్యాచురల్ థింగ్స్తోనే మొత్తం ఇట్లాంటి వాటితోనే మా మమ్మీ బాగా చేసేటోళ్ళు. హెయిర్ కానీ సో అంతా చేసేటోళ్ళు అనమాట. మీకు హ్యాండ్స్కి కావాలి అంటే మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోండి. సో నేను ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అన్నట్టు తీసుకున్నాను. సో మీకు ఓన్లీ ఫేస్ అంటే ఫేస్కి సో అట్లా తీసుకోండి. సో ఇలా స్క్రబ్బింగ్ అయితే మొత్తం చేసుకోవాలి. అండ్ అది మరి ఫోర్స్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా అయితే చేసుకోండి. నార్మల్లీ షుగర్ ఉంది కదా సో ఆల్రెడీ అది స్క్రబ్బింగ్ లాగానే మనకి పనిచేస్తుంది. సో నాకు కొంచెం ఇక్కడ వైట్ హెడ్స్ అట్లా ఉంటాయి అనమాట. కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా. సో నాకు వైట్ హెడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ ఇక్కడ ఉంటాయి. సో నేను ఇట్లా దీన్ని రిమూవ్ చేసేస్తాను అనమాట. ఇట్లా వెళ్ళిపోతాయి ఇవి. సో ఇది మీకు జస్ట్ వన్స్కి అట్లయితే రిజల్ట్ అస్సలు రాదండి. ఇది అప్లై చేస్తూనే ఉండాలా. ఎట్లా అంటే వీక్లీ 2 అప్లై చేయాలా. దీనికి మెయిన్ కావాల్సింది మీకు పేషెన్స్ అనమాట. దీనికి మామూలుగా మనం ఎన్నో కెమికల్స్ యూజ్ చేసేవి బయట నుంచి తెచ్చి అన్ని మన ఫేస్ మీద ట్రైల్ అయితే చేస్తాం కదా. ఒకసారి న్యాచురల్ వాటితో చేసి చూడండి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అసలు ఇవి. సో ఇవి బాగా యూజ్ అవుతాయి కూడా. బట్
మెయిన్ ఏమంటే ఒక్కసారికి అయితే రిజల్ట్ అస్సలు రాదు. మీకు ఒకసారి చూసా అంటే నా ఫేస్ చూడండి, ఏదో మాయిశ్చరైజర్ అప్లై చేసినట్టు ఎంత షైనీగా ఉందో. సో నేను ఇట్లనే హ్యాండ్స్కి కూడా పెట్టుకున్నా కాబట్టి హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తున్నాను. నేను ఫుల్ ట్యాన్ అయిపోయాను, బాగా నాకు తెలిసిపోతుంది అనమాట ట్యాన్ అయిపోయింది. సో అందుకని నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇదైతే అప్లై చేశాను. నాకు రిజల్ట్స్ అయితే బాగా కనిపిస్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నాతో కామెంట్లో కూడా షేర్ చేసుకోండి ఖచ్చితంగా. బట్ అయితే వన్స్కి మాత్రం అస్సలు చేసి నాకు రిజల్ట్స్ రాలే అని అయితే చెప్పకండి. బట్ మీరు చేయాలి, ఇది పేషెన్స్తో చేస్తే మీకు బాగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో దీన్ని ఇప్పుడు నేను అప్లై చేశాను కదా, అండ్ ఇది ఒక 15 మినిట్స్ వరకు ఉంచాలన్నమాట. ఆఫ్టర్ 15 మినిట్స్ మీరు వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకో ప్యాక్, మనం ఫేస్ ప్యాక్కి దానికి ఏమేమి కావాలో ఆ గ్యాప్లో మనం ఆ ప్యాక్ని రెడీ చేసేసుకుందాము, ఏమేమి కావాలి అవి అనేసి. ఫేస్ ప్యాక్ కోసం ఫస్ట్ ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నా, అలాగే అందులో ఒక స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నా, అలాగే ఒక స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చి కర్డ్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది మనం ఫేస్ ప్యాక్కి యూజ్ చేసేకి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను మంచిగా స్క్రబ్ అయితే చేసేసుకున్నా నేను. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ఒక 15 మినిట్స్ టైం అయిపోయింది కాబట్టి దీన్ని నేను వాష్ చేసుకుంటున్నాను. నేనైతే వాష్ చేసేసుకున్నాను. యాక్చువల్ చూసారా ఎంత షైనీగా ఉందో, నాకైతే ఫేస్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ ప్యాక్ వేసుకున్నాక. సో ఇప్పుడు మనమైతే ఫేస్ ప్యాక్ అయితే వేసి చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు ఫేస్ ప్యాక్కి రెడీ చేసుకున్నాం కదా అంతా, దీన్ని నేను ఫేస్కి అప్లై చేస్తున్నా ఇప్పుడు. ఇలా నెక్కి కూడా మొత్తంగా అప్లై చేసుకోండి. యాక్చువల్లీ కాఫీ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ కాఫీ స్మెల్కి ఎప్పుడెప్పుడు వెళ్ళి కాఫీ చేసుకుందామా అన్నంతగా ఉంటారనమాట. నేను కాఫీ టీలు బాగా తాగుతా. నేను హ్యాండ్కి కూడా అంతా అప్లై చేసుకుంటున్నా. నేను డైట్లో ఉన్న టైంలో అయితే నేను కాఫీ తాగేది మోస్ట్లీ వదిలేసాను నేనైతే. బట్ అప్పుడు చూడాలా, అదొక టాస్క్ లాగే అనిపించింది. యాక్చువల్లీ డైట్ అనడమే టాస్క్ కదా. సో నేను అప్పుడు కాఫీ అంతా వదిలేసాను. సో బట్ మళ్ళీ కొన్ని డేస్కి అంతా డైట్ అయిపోయినాక, అంటే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నా కదా, సో ఆ టైంలో నేను ఒక 100 ml మిల్క్ అయితే నేను తీసుకుంటాను ఎవ్రీడేలో. మార్నింగ్ ఒక చిన్న కప్పు కాఫీ ఒక 50 ml అండ్ ఈవినింగ్ ఒక 50 ml అట్లా కాఫీ అయితే తాగుతాను కన్ఫామ్. సో ఇంకెప్పుడైనా హెడేక్ అలా వచ్చింది అంటే మాత్రం నేను కాఫీ అయితే తీసేసుకుంటా. సో అట్లా కాఫీ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఇది పూసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళి కాఫీ తాగుదామా అని అయితే అనిపించేసింది. ఒక్కసారి ఇంట్లో అయితే ఇట్లాంటివి ట్రై చేసి చూడండి. వీటితో ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు. సో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఫేస్ మీద ఉండవు. యాక్చువల్లీ మనం ఎన్నెన్నో యూజ్ చేస్తుంటాం అనమాట, బయట తీసుకున్న కెమికల్స్ ఇవి అవన్నీ యూజ్ చేస్తామంట. వీటితో అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. వాటితో పోల్చుకుంటే ఇది చాలా చాలా బెటర్ అనమాట ఇవి. సో నేను మోస్ట్లీ బయటవి యూజ్ చేస్తాను. బట్ అయితే నేను కొంచెం మంచిగా ఉన్నవి అయితే యూజ్ చేస్తాను. లేదంటే ఏది పడితే అది ఫేస్ మీద అయితే నేను అస్సలు ఏది బాడీ మీదకి నేను పూయను. అండ్ ఇంట్లో అయితే మాత్రం నేను న్యాచురల్వి కాబట్టి నేను ఎప్పుడు యూజ్ చేసేటి. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, అకేషన్కి వెళ్ళాలన్నా కూడా నేను ఎప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా చేసుకుంటా ఉంటా. సో మా మమ్మీ మాకు అట్లనే చేపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. కొంచెం మేము పెద్ద అయ్యేసరికి మిగతావన్నీ నేను మా అక్క అన్నీ మాకు మేమే ఇద్దరం చేసుకుంటూ ఉండేవాళ్ళము. అండ్ హెయిర్ కూడా తెలుసా నాకు ఇంట్లో న్యాచురల్ మందారం. యాక్చువల్లీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను న్యాచురల్ వాటితోనే, కలబంద వాటితో. సో అలా చేసి మా మమ్మీ ఇక్కడి వరకు మాకు లాంగ్ హెయిర్ పెరిగేటట్లు చేశానమాట. హెయిర్ ఫాల్ అనేదే ఉండేది కాదు, డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అసలు. సో అంత బాగా న్యాచురల్ వాటితో మా మమ్మీ
మమ్మీ అట్లా లాంగ్ చేశారు. సో నాకు ఎప్పటి నుంచో లాంగ్ హెయిర్ ఉండి లాంగ్ హెయిర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేక నేను షార్ట్ హెయిర్ ఇట్లా కట్ చేయించేసాను అనమాట. యాక్చువల్ నేను కట్ చేయించిన టైంకి ఇక్కడికి నేను కట్ చేపిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగాయన్నమాట. సో నాకు హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది, బట్ హెయిర్ ఫాల్ ఈ మధ్య నేను కొంచెం ప్లేసెస్ చేంజ్ అవ్వడం వల్ల వాటర్ కూడా చేంజ్ అయిపోయినాయి. సో దానివల్ల హెయిర్ ఫాల్ అయితే ఈ మధ్య ఎక్కువైంది. సో దానివల్ల నేను ఇంట్లో మళ్ళీ న్యాచురల్ థింగ్స్ అన్నీ నేను మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఇది ఒక 15 minutes వరకు మనం డ్రై అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. ఇది కొద్దిగా లేటే అవుతుంది అనమాట డ్రై అవ్వటానికి. సో 15 minutes తర్వాత మనం వాష్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ 15 minutes నా ఫేస్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసేసుకుంటున్నా. ఒక నార్మల్ వాటర్తోనే మీరు వాష్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల మీకు మంచి యూజెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ ట్యాన్ అనేది ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది. నేను విజిబుల్ రిజల్ట్స్ అయితే నేను చూసాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో దీనివల్ల చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ట్యాన్ రిమూవ్ అవ్వడంలో. సో మీరు వీక్లీ అయితే ట్వైస్ ట్రై చేయండి, ఖచ్చితంగా ట్వైస్ అయితే యూజ్ చేయండి దీన్ని. అండ్ ఇది వచ్చేసి కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. మెయిన్ అప్పటికప్పుడే రిజల్ట్ అయితే రాదు, బట్ నాకు చూడండి మీకే అనిపిస్తుంది. నేను వీక్లీ ట్వైస్ చేస్తానన్నమాట ఇది. సో నాకు అందుకే కొద్దిగా రిజల్ట్స్ అయితే నాకు తెలిసాయి, ట్యాన్ అయితే రిమూవ్ అయినట్లు నాకు అనిపిస్తుంది అనమాట బాగా. సో చూసారు కదా, ఇలాంటి మరెన్నో వీడియోస్ చూసేదానికోసం నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.